సబ్స్క్రైబర్స్ లో ఒకళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. వాళ్ళైతే మనల్ని ఈ మైక్రోబయాలజీ సబ్జెక్ట్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, సో వాటిని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని చెప్పి అడిగారు. సో వాళ్ళు టాపిక్స్ కూడా పంపించారండి. సో ఒక్క స్టూడెంట్ కైనా మన సబ్జెక్ట్ అన్నది యూజ్ అయితే మంచిది కదా అని చెప్పి వీడియో చేస్తున్నాను. మనకి హ్యూమన్ బీయింగ్స్ లో ఎలాగైతే ఇంటరాక్షన్స్ ఉంటాయో మైక్రో ఆర్గానిజమ్స్ లో, యానిమల్స్ లో, తర్వాత ప్లాంట్స్ లో, ఇలా అన్నిటిలో కూడా ఇంటరాక్షన్స్ ఉంటాయండి. అవి ఎందుకు యూజ్ అవుతాయంటే ఆఫీస్ లో మన కొలీగ్స్ తో, తర్వాత ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ తో, రిలేటివ్స్ తో ఎలాగైతే మనం ఇంటరాక్ట్ అవుతామో అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ లో కూడా ఇంటరాక్షన్స్ ఉంటాయి. అసలు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ లో ఇంటరాక్షన్స్ ఎందుకు అనుకుంటారేమో. మైక్రో ఆర్గానిజమ్స్ లో ఇంటరాక్షన్స్ ఎందుకంటే సక్సెస్ఫుల్లీ ఎస్టాబ్లిషింగ్ అండ్ మెయింటైనింగ్ మైక్రోబియల్ పాపులేషన్. అంటే ఇప్పుడు మనకి హ్యూమన్ బీయింగ్స్ లో తీసుకుంటే ఒకవేళ మనకి యానిమల్స్ పాపులేషన్ అన్నది ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఆ యానిమల్స్ అన్ని ఏం చేస్తాయి, హ్యూమన్ బీయింగ్స్ ని కిల్ చేసేస్తాయి. అలాగే హ్యూమన్ పాపులేషన్ ఎక్కువ అయిపోతే యానిమల్స్ కి నష్టం. అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటది అనమాట ఇకోసిస్టమ్ అన్నది. లైక్ యానిమల్స్ ఇన్ని ఉండాలి, తర్వాత హ్యూమన్ బీయింగ్స్ ఇన్ని ఉంటే మంచిది. అట్లాగా ఏ ఒక్కటి డిస్టర్బ్ అయినా గానీ మన ఇకోసిస్టమ్ అన్నది మొత్తం కొలాప్స్ అయిపోతుందండి. అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ లో కూడా వాటి ఇంటరాక్షన్స్ వలన బెనిఫిట్ ఏంటంటే కొన్ని ఎక్కువ ఉండకూడని మైక్రో ఆర్గానిజమ్స్ కిల్ అవుతూ ఉంటాయి, అండ్ మనకి బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి హైయెస్ట్ పాపులేషన్ లో ఉండటం, ఇలాంటి ఇంటరాక్షన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. సో కమింగ్ టు ద పాయింట్, ఈ ఇంటరాక్షన్స్ అనేవి మనకి పాజిటివ్ అండ్ నెగటివ్ 2 టైప్స్ లో ఉంటాయి అన్నమాట. సో పాజిటివ్ ఇంటరాక్షన్స్ అంటే ఏంటి, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మధ్యలో జరిగే ఇంటరాక్షన్స్ ఉంటాయి కదా, సో అవి మనకి పాజిటివ్ రిజల్ట్స్ ని, ఐ మీన్ మైక్రో ఆర్గానిజమ్స్ కి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. నెగటివ్ ఇంటరాక్షన్స్ అంటే ఏంటి, సేమ్ ఇంటరాక్షన్స్ మైక్రో ఆర్గానిజమ్స్ కి, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పాపులేషన్ గానీ లేదంటే 2 గ్రూప్స్ ఆఫ్ పాపులేషన్ కి గానీ నెగటివ్ రిజల్ట్స్ ని ఇస్తాయి అనమాట. సో వీటిని 2 టైప్స్ గా కేటగరైజ్ చేశారు, పాజిటివ్ అండ్ నెగటివ్. సో ఈ 2 మీకు అర్థమయ్యాయని చెప్పి నేను అనుకుంటున్నాను. సో కమింగ్ టు ద పాజిటివ్ ఇంటరాక్షన్స్, మ్యూచువలిజం, సింట్రోఫిజం, ప్రోటో కోఆపరేషన్ అండ్ కమెన్సలిజం. ఈ 4 ఇంటరాక్షన్స్ అనేవి పాజిటివ్ ఇంటరాక్షన్స్ అమంగ్ మైక్రో ఆర్గానిజం. ఓన్లీ మైక్రో ఆర్గానిజమ్స్ మధ్యనే ఇంటరాక్షన్స్ జరుగుతాయా అంటే కాదండి. మైక్రో ఆర్గానిజమ్స్ యానిమల్స్ తో, హ్యూమన్ బీయింగ్స్ తో, తర్వాత మైక్రో ఆర్గానిజమ్స్ తో, తర్వాత ప్లాంట్స్ తో, ఇలా ఏవైతే డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయో వాటితో కూడా ఇంటరాక్షన్స్ జరుపుకుంటాయి. వాటికి బెనిఫిషియల్ కొన్ని ఉంటాయి, హార్మ్ఫుల్ కూడా కొన్ని ఉంటాయండి. ఫస్ట్ వన్ ఈస్ మ్యూచువలిజం. సో మనకి మ్యూచువల్ అంటే తెలుసు కదా, అంటే అండర్స్టాండింగ్. మ్యూచువల్ అంటే 2 సైడ్స్ నుండి ఒక అండర్స్టాండింగ్ కి రావడం అండి. 2 రకాల స్పీషీస్, 2 టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ బెనిఫిట్ అవుతాయండి. సో ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటది. ఒక స్పీషీస్ ఇంకొక స్పీషీస్ లేకపోతే బతకలేదనమాట. అలాంటి ఒక ఇంటరాక్షనే మ్యూచువలిజం. ఇందులో ఎట్లా అంటే 2 టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఉంటాయి. సో ఈ 2 టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయండి. సో ఒక స్పీషీస్ ఏ లేదంటే స్పీషీస్ బి బతకలేదు, స్పీషీస్ బి లేకపోతే స్పీషీస్ ఏ బతకలేదు అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ మ్యూచువలిజం. ఇందులో ఏమవుతుంది, 2 ఆర్గానిజమ్స్, 2 ఆర్గానిజమ్స్ బెనిఫిట్ అవుతాయి అనమాట. సో దాన్ని మ్యూచువలిజం అంటాము. ఈ మ్యూచువలిజం అనే ఇంటరాక్షన్ వెరీ స్పెసిఫిక్ ఇంటరాక్షన్ అండి. అంటే పర్టికులర్ టైప్ ఆఫ్ ఆర్గానిజం తోనే ఇంటరాక్ట్ అవుతుంది, ఇంకా ఏ ఆర్గానిజమ్స్ తో ఇంటరాక్ట్ అవ్వదు అనమాట. సో ఇందులో ఏమవుతుంది, 2 ఆర్గానిజమ్స్ కలిసి ఒకటే ఆర్గానిజం లా ఫామ్ అయిపోతాయి. దీన్ని మ్యూచువలిజం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైకెన్స్ అనమాట. లైకెన్స్ అంటే ఏంటంటే మనకి చెట్ల మీద గానీ ఎక్కడన్నా మీరు బాగా డాంప్ ఏరియాస్ చూసినట్లయితే దాని మీద ఫంగై అండ్ ఆల్గే 2 కలిసి ఒక చిన్న లేయర్స్ లాగా ఉంటాయి అనమాట. సో మన డైలీ లైఫ్ లో మనం ఇది చూసే ఉంటాము. ఇది మ్యూచువలిజం కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో ఇందులో ఏమవుతుందంటే ఒక ఫంగల్ స్పీషీస్ అండ్ ఒక ఆల్గల్ స్పీషీస్ 2 కలిసి జీవిస్తూ ఉంటాయన్నమాట.
సో ఫంగల్ స్పీషీస్ ని మైక్రోబయోటా అంటాము అండ్ ఆల్గల్ స్పీషీస్ ని ఫైకోబయోటా అంటాము. ఇది రెండు కలిసి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో వాటి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాయి. సో ఈ రెండు కలిసిన స్పీషీస్ మనకి ఒక టర్మ్ తో పిలుస్తాము, వాటిని లైకెన్స్ అంటాము. టూ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి ఇక్కడ, రెండు కలిసి ఒక లైఫ్ ని లీడ్ చేస్తున్నాయి, అంటే ఒక ఎంటిటీ లాగా ఫామ్ అయిపోయాయి అనమాట. దాన్ని మ్యూచువలిజం అంటాము. సింట్రోఫిజం లో ఏంటంటే టూ పాపులేషన్స్ ఉంటాయండి, టూ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో ఒక ఆర్గానిజం ఒక కాంపౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రొడ్యూస్ చేసిన కాంపౌండ్ ద్వారా ఇంకొక ఆర్గానిజం బెనిఫిట్ పొందుతుంది. ఎలా బెనిఫిట్ పొందుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకి టూ పాపులేషన్స్, పాపులేషన్ 1, పాపులేషన్ 2, అంటే టూ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే పాపులేషన్ 1 అన్నది ఒక కాంపౌండ్ ఏని ప్రొడ్యూస్ చేస్తుంది కదా, పాపులేషన్ 2 అనేది ఏం చేస్తుంది, ఆ ఏ ఉంది కదా కాంపౌండ్ ఏ, దాన్ని తిని ఇంకొక సబ్స్ట్రేట్ ని రిలీజ్ చేస్తుంది, అది కాంపౌండ్ బి. ఓకే, సో పాపులేషన్ 1 కాంపౌండ్ ఏ ని ప్రొడ్యూస్ చేస్తుంది, పాపులేషన్ బి ఏం చేస్తుంది, కాంపౌండ్ ఏ ని యూజ్ చేసుకొని కాంపౌండ్ బి ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండు పాపులేషన్స్, పాపులేషన్ 1 అండ్ పాపులేషన్ 2 ఒకదాని మీద ఒకటి డిపెండెంట్ ఉన్నాయి కదా. సో మనకి కాంపౌండ్ ఏ అండ్ కాంపౌండ్ బి రెండు కలిసి కాంపౌండ్ సి గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమైంది, పాపులేషన్ 1 అనేది కాంపౌండ్ ఏ ని ప్రొడ్యూస్ చేయకపోయినా, పాపులేషన్ 2 అనేది కాంపౌండ్ బి ని ప్రొడ్యూస్ చేయకపోయినా మనకి కాంపౌండ్ సి అన్నది రాదు. అర్థమవుతుందా? సో ఇది సింట్రోఫిజం. ఎగ్జాంపుల్ వచ్చేసి మిథనోజెనిక్ ఇకోసిస్టమ్ ఇన్ స్లడ్జ్ డైజెషన్ అన్నమాట. సో మనకి స్లడ్జ్ ఉంటది కదా, అంటే మురుగు అది ఉంటది కదా. సో అది ఎట్లా డైజెషన్ జరుగుతుంది అంటే, మనకి మిథనోజెనిక్ బ్యాక్టీరియాకి H2 కావాలన్నమాట. సో దాన్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, అందులో ఆల్రెడీ ప్రెసెంట్ అయి ఉన్న ఎనరోబిక్ బ్యాక్టీరియా దాన్ని H2 ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ H2 ని యూజ్ చేసుకొని మిథనోజెనిక్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, మీథేన్ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మీథేన్ గ్యాస్ ఎవరు యూజ్ చేసుకుంటారు, పాపులేషన్ బి, అంటే మనకి ఎనరోబిక్ బ్యాక్టీరియా ఉంది కదా, అది యూజ్ చేసుకుంటది. The third interaction is proto-cooperation. Proto-cooperation అంటే మనకు తెలుసు కదా, కోఆపరేషన్ అంటే ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవడం, అంటే హెల్ప్ చేసుకోవడం అనమాట. సో ఈ ప్రోటో-కోఆపరేషన్ లో ఏం జరుగుతుంది అంటే సేమ్ యాజ్ మ్యూచువలిజం అండి. ఏంటంటే ఒక ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజం తో బెనిఫిట్ అవుతుంది, అంటే రెండు స్పీషీస్ అనేవి బెనిఫిట్ అవుతాయి. బట్ మ్యూచువలిజం లో ఏంటి, ఒక రెండు స్పీషీస్ అంటే రెండు ఆర్గానిజమ్స్ ఒకదాని మీద ఒకటి డిపెండెంట్ గా ఉన్నాయి, స్ట్రిక్ట్ డిపెండెంట్ అనమాట. ఆర్గానిజం 1 లేకపోతే ఆర్గానిజం 2 బతకలేదు, ఆర్గానిజం 2 లేకపోతే ఆర్గానిజం 1 బతకలేదు. ఇది ఎందులో, మ్యూచువలిజం లో. బట్ ప్రోటో కోఆపరేషన్ లో ఏం జరుగుతుంది, ఆ ఆబ్లిగేషన్ అన్నది లేదు. అంటే ఏంటి, ఒక ఆర్గానిజం ద్వారా ఇంకొక ఆర్గానిజం బెనిఫిట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ ఇద్దరు కలిసి ఒక చోట లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిసల్ఫోవిబ్రియో అండ్ క్రోమాటమ్, ఇవి రెండు కాంపౌండ్స్ ని ప్రొడ్యూస్ చేసి మ్యూచువల్ గా కోఆపరేట్ అవుతూ ఉంటాయి అనమాట. కార్బన్ సైకిల్, సల్ఫర్ సైకిల్ ఇవి ఉంటాయి కదా, వీటిల్లో కాంపౌండ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ టూ స్పీషీస్ యూజ్ అవుతాయి. ఒక కాంపౌండ్, ఒక ఆర్గానిజం ప్రొడ్యూస్ చేసిన కాంపౌండ్ ని ఇంకో ఆర్గానిజం యూజ్ చేసుకోవడం, అట్లా జరుగుతూ ఉంటాయి అనమాట. బట్ రిమెంబర్, ప్రోటో కోఆపరేషన్ అన్నది ఆబ్లిగేటరీ కాదు. సో దట్ ఈస్ లైక్ అ ఫ్యాకల్టేటివ్, అంటే ఆ కాంపౌండ్స్ ని యూజ్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. సో ఇది ప్రోటో కోఆపరేషన్ అండి. ఫోర్త్ ఇంటరాక్షన్, ఫోర్త్ పాజిటివ్ ఇంటరాక్షన్ ఈజ్ కమెన్సలిజం. కమెన్సలిజం లో ఏం జరుగుతుందంటే, టూ ఆర్గానిజమ్స్ లో ఒక ఆర్గానిజం అన్నది బెనిఫిట్ అవుతుంది. రెండు కలిసి జీవిస్తున్నప్పుడు ఒక ఆర్గానిజం అనేది ఇంకొక ఆర్గానిజం ద్వారా బెనిఫిట్ అవుతుంది, అండ్ ఇంకొక ఆర్గానిజం బెనిఫిట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది దాని ఇష్టం అనమాట. అంటే కావాలంటే బెనిఫిట్ కాంపౌండ్స్ ని తీసుకొని బెనిఫిట్ పొందొచ్చు, లేదంటే అవసరం లేదనుకుంటే ఇట్స్ ఓకే, లీవ్ ఇట్ అన్నట్టు. అది కమెన్సలిజం అనమాట.
సో కమెన్సలిజం అన్నది యూనిడైరెక్షనల్ ఇంటరాక్షన్. యూనిడైరెక్షనల్ అంటే సింగిల్ డైరెక్షన్, అంటే ఒకదాని నుండి ఇంకొక దానికి ఒకే డైరెక్షన్ లో హెల్ప్ అనేది వెళ్తూ ఉంటది, అంటే ఇంటరాక్షన్ అన్నది జరుగుతూ ఒకటే బెనిఫిట్ అవ్వచ్చు అండ్ ఇంకొకటి బెనిఫిట్ అయినా అవ్వకపోయినా పర్లేదు, దానికి హామ్ అన్నది కలగదన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్పే ముందు ఆబ్లిగేట్ ఎనరోబ్స్ అంటే ఏంటంటే ఎనరోబిక్ కండిషన్స్, అంటే ఆక్సిజన్ లేని కండిషన్స్ లో జీవించే మైక్రో ఆర్గానిజమ్స్ ని ఎనరోబ్స్ అంటాం మనం. సో ఇలాంటి ఎనరోబ్స్ మనకి మన గట్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి, ఇంకా డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి కదా, ఆక్సిజన్ లేని ఎన్వైరన్మెంట్స్, వాటిల్లో ప్రెసెంట్ అయి ఉంటాయి. ఆబ్లిగేట్ అంటే ఇంకా కంపల్సరీ ఆక్సిజన్ లేకపోతేనే అవి లివ్ అవుతాయి, అలా కాకుండా ఆక్సిజన్ ప్రెసెంట్ అయి ఉంటే అవి జీవించలేవు అనమాట, చచ్చిపోతాయి. సో అలాంటి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి గట్ లో ఈకోలై బ్యాక్టీరియా ప్రెసెంట్ అయి ఉంటది కదండి. సో ఆ ఈకోలై బ్యాక్టీరియా అన్నది ఆక్సిజన్ ని యూజ్ చేసుకొని ఆ గట్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ని తగ్గించేస్తుంది. ఆ తగ్గించడం వల్ల ఏం జరుగుతుంది, ఎనరోబ్స్ ఉంటాయి కదా, ఎనరోబిక్ బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా అన్నవి గ్రో అవుతూ ఉంటాయి మన గట్ లో. ఏం జరిగింది, ఈకోలై దానికి కావలసిన ఆక్సిజన్ తీసుకుంటుంది, బై ద వే ఈ మన ఎనరోబ్స్ ఉన్నాయి కదా, ఎనరోబ్స్ కి బెనిఫిట్ కూడా చేస్తుంది. ఈకోలై ద్వారా ఎనరోబ్స్ అన్నవి హెల్ప్ ని పొందుతున్నాయి, బట్ ఈకోలైకి అయితే వాటి ద్వారా హెల్ప్ ఏం లేదు. సో దిస్ ఈస్ యూనిడైరెక్షనల్ అన్నమాట. సో మీకైతే ఈ పాజిటివ్ ఇంటరాక్షన్స్ అర్థమయ్యాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ నెగటివ్ ఇంటరాక్షన్స్ నేను ఇంకొక వీడియో చేస్తాను. వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కమెంట్ చేయండి, నేను వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కూడా నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.